ఈ యొక్క ఆదివారం దినం ముందు, ఆరాధన దినం ముందు దేవుడు 119వ కీర్తన మనం 22 భాగాలు చెప్పుకుంటున్నాం. అయితే ఈరోజు 145వ వచనంలో యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్టు నాకు ఉత్తరమిమ్ము. దేవుని బిడ్డలారా, ఈ కోఫ్ అనే మాట ఏంటంటే మన వెనక ఉన్నటువంటి హస్తము, మన వెనక ఉన్నటువంటి హస్తం. ఎక్కడుందంట హస్తము? వెనక ఉన్నటువంటి హస్తం. హస్తం అంటే ఇది మామూలు హస్తం కాదు, దేవుని హస్తం. ఎవరి హస్తము? దేవుని హస్తం. చూడండి, ఆయన దక్షిణ హస్తం. ఎలాంటిది? ఆయనది దక్షిణ హస్తం. ఆయన కరుణా హస్తం. ఆయన కరుణ హస్తం, దక్షిణ హస్తం. ఆయన కరుణా హస్తం. దక్షిణ హస్తం వచ్చి యెషయా గ్రంథము 40 చూడండి, యెషయా గ్రంథము మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటను మనకు కనబడుతుంది. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. బూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను మీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయబడను నేనే. ఏంటంట? నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను. దేవునికి స్తోత్రం. ఎవరి హస్తము అది? దేవుని హస్తము. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆ నీతి అనే దక్షిణ హస్తం నీకు లేకపోతే చాలా కష్టపడాలి. అది మనకు తెలియదు, మన వెనక ఆయన హస్తం ఉందని తెలియదు. అలాగే నెహెమ్యా గ్రంథం కూడా మనం గమనించినట్లయితే ఆయన ఒక మాట మనకు చెప్తున్నాడు. చూడండి, కరుణా హస్తం. ఏంటంటే 2వ అధ్యాయము 7వ వచనం, 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఒక మాట, పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా ఏమహస్తం అంటది? కరుణాహస్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీకు కరుణాహస్తం ఉంటే ఏంటంటే ఆయన నీ జీవితంలో ప్రొవైడర్. ఆయన నీకు సహాయకుడై ఉంటున్నాడు, సహాయకుడు. అదే దక్షిణాహస్తం అంటే నేను, అది కూడా అదే, కానీ ఆదుకుంటాడు ఆయన. నీతి అను దక్షిణాహస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. ఈ కోఫ్ అంటే ఈ మాటకి, కోఫ్ అనే మాటకి చిన్న అక్షరాలతో ఉంది కదా. 45వ వచనం 119వ కీర్తన 45వ వచనం పైన కోఫ్ అని ఉంది. ఆ కోఫ్ అనే రాగం అన్నమాట. ఆ రాగంలో ఈ యొక్క 8 వచనాలు దేవుని వాక్యము ద్వారా మనం బలపరచుటకు దేవుడు ఈ విధంగా ఇచ్చాడు. కాబట్టి అలాగే తోమా అంటాడు, ప్రభువా, నీ చేతుల్లో నేను, నీ గాయంలో నేను చేయి పెట్టకపోతే నేను నమ్మను. చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధనులని చెప్పి చేతులు ఇస్తాడు. ఎవరికి? తోమాకి. ఎవరికి ఇస్తాడండి? తోమాకి ఇస్తాడు. తోమా పాపం చేతులు పెట్టి చూసుకొని భారతదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో మలయాళం మాట్లాడాడు.
దేవుని శక్తి పొందుకున్నాడు. అక్కడ అభిషేకం, ఆయన హస్తము తోడుగా ఉంది. ఎవరికి? తోమాకి, నెహమ్యాకి, అలాగే యాకోబుకి తోడుగా ఉంది. ఈరోజు నీకు కూడా తోడుగా ఉండాలంటే నీవు ఏం చేయాలి? యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్టు నాకు ఉత్తరం ఇవ్వు. కాబట్టి హృదయపూర్వకంగా మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. దేనికి హృదయపూర్వకంగా మొరపెట్టాలి అంటే దేవుని హస్తము, ఆయన చాచిన చేతులంట. ఏం చేతులంట? చాచిన చేతులు, చాచిన చేతులు. ఆయన కరములు మనకు తోడుగా ఉంటాయి. ఆయన చూడము నా అరిచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నానని కూడా చాలాసార్లు చెప్తాడు మనకు. కాబట్టి అందుకే నీవు దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టి దేవుని కట్టడలను గైకొన్నట్లుగా, ఆయన చెప్పింది నువ్వు చేసేటట్లుగా, ఆయన చెప్పింది నువ్వు జరిగించుకునేటట్లుగా నీ జీవితంలో ఆయన ఏదైతే నీతో మాట్లాడుతున్న వాక్య రూపంలో ఇది చేయకూడదు ఆయన అంటే చేయకూడదు అంతే. తల్లి ఇది చేయకూడదు, దీన్ని మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, దీని గురించి ఆలోచించకూడదు, దీని గురించి నువ్వు పట్టించుకోకూడదు. ఇలాగా ఎప్పుడైతే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడో వెంటనే నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పింది, ఆయన కట్టడలను, ఆజ్ఞలను, శాసనములను, ఆయన ఉపదేశమును, ఆయన క్రియలను, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ధర్మశాస్త్రమును, ఆయన వాక్కును, ఆయన జ్ఞానమును ఇవన్నీ సంపాదించుకునే దానికి మన జీవితంలో ఆయన కట్టడలను మనం అనుసరించే వారంగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు నీ భుజం మీద చేయి పెడతాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేసి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. అక్కడ ఒక ఆయన ఆ కొండ మీద ప్రసంగం అంతా విన్నాడు. ఎవరు? కుష్ఠరోగి. ఎవరండి? కుష్ఠరోగి. కానీ కుష్ఠరోగికి దేవుడు చెయ్యి ఇచ్చాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవంటే తక్షణమే వాడిని ముట్టి, నువ్వు శుద్ధుడు ఎవడో నాకు ఇష్టం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మన హృదయం శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కావాలి. వారు ఏమవుతారు? దేవుని చూసే స్థితి దేవుడు మనకు కల్పిస్తాడు. అందుకే హృదయము అన్ని విషయంలో ఘోరమైన వ్యాధి కలిగిందంట. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి, పైకి మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నిటికంటే కూడా హృదయము అన్నిటికంటే వ్యాధి కలిగిందంట. అది కృంగిపోతుంది, దిగులు పడిపోతుంది, ఏ విధమైనటువంటి పని కూడా చేయలేనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. పరిస్థితులన్నీ కూడా నువ్వు ఏమి తలపెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. కారణం ఏంటంటే నీ హృదయం బాగలేదు కనుక. అందుకే నీ హృదయాన్ని నువ్వు పదిలిపరచుకోవాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, నీ హృదయంలో దేవుని యొక్క కట్టడాలు ఉండాలి, నియమాలు ఉండాలి. దేవునికి హృదయానుసారుడు దావీదు ఎందుకైనాడు? దేవునికి హృదయానుసారుడు దావీదు ఎందుకైనాడు? బాల్యము నుండి ఏమంటాడు? బాల్యము నుండి అంట. 71వ కీర్తన 5వ వచనం చదవండి ఎవరైనా. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి ఎవరంట ఆయనకి ఆశ్రయము? దేవుడు అంట, యెహోవా దేవుడు. ఎవరండి? బాల్యము నుండి నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నువ్వు ఎవరిని ఆశ్రయం చేసుకున్నావు? చిన్నప్పుడు మనం ఎట్టంటే తిరుగుతుంటాం, ఎలాగంటే అలా మాట్లాడుతుంటాం, ఫ్రెండ్స్ చేసినట్టు మనం కొన్ని చేస్తుంటాం, బంధువులు చేసినట్టు కొన్ని చేస్తుంటాం, డాడీ మమ్మీ చేసినట్టు చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ అలాగే ఇంకా రకరకాల మనకు స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్, అలాగే బెంచ్ మేట్స్, ఇంకా రకరకాల ఫ్రెండ్స్, గేమ్స్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, అలాగే రకరకాల ఫ్రెండ్స్ వల్ల మనం కొన్ని అనేకమైనటువంటి అలవాట్లు వస్తాయి మనకు. వారిని బట్టి మనం వారితో కూడా సహవాసం ఉన్నదాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రభుతో సహవాసం దావీదుకి బాల్యము నుండే ఉన్నది. ఎలాంటి సహవాసం? బాల్యము నుండే నా ఆశ్రయము నీవే. అందుకే నీ జీవితంలో ఈ యొక్క హృదయము, నీవు దేవుని యొక్క హృదయాన్ని
దేవుడు నీకు ఇచ్చినటువంటి హృదయాన్ని, దేవుడు నీతో చెప్పినటువంటి మాటలన్నింటినీ నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్నావు. అందుకే నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆ కార్యములు దేవుడు జరిగించేదానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీవు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉండాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలుకి దేవుడు కట్టడలను, నియమాలను, కొన్ని ఉద్దేశాలను 6వ అధ్యాయము 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము. మన దేవుడైన యెహోవా. ఎవరి దేవుడు అంట? మన దేవుడు. చెప్పండి, అందరూ చెప్పండి. మన దేవుడైన యెహోవా. ఏం చెప్తున్నాడు నీకు? ఏం చెప్తున్నాడు ఆయన? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూసారా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను. అందుకే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగునని రోమా 8:28లో మనకు రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నువ్వేం చెప్తున్నాడు? నీ హృదయంలో ఏముంది? బాధ ఉందా? కష్టం ఉందా? దిగులు ఉందా? వ్యాధి ఉందా? రోగం ఉందా? ఘోరమైనటువంటి వ్యాధి ఉందా? కష్టం ఉందా? ఏదైనా సరే దేవుని ప్రేమించే వారికి ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. చూడండి 7వ వచనం, నీవు నీ కుమారులకును, 6వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. ఏముండాలి? ఈరోజు ఈర్ష్య, పగ, ద్వేషము, కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు, ఈ లోకంలో ఉన్నటువంటి రంగుల వలయంలో చిక్కుకున్న ప్రేమ, శరీరాశ, నేత్రాశ, జీవడము, వ్యాధి, రోగము, కష్టం, బాధలు, దిగులు, అసూయ, ఈర్ష్య, పగ, కుట్ర, కుళ్ళు, కుతంత్రం, అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలని పక్కన పెట్టేసి లోక విషయంలో మునగలు తేలుతూ ఉంటారు. మునిగి తేలుతూ ఉంటారు ఆత్మీయ విషయాలు వదిలేసి లోక విషయంలో. అదే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు వినుము. ఏమంటున్నాడు? అందరూ చెప్పండి, ఇశ్రాయేలు వినుము. ఏం వినాలి? నువ్వేం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తే ఆ దక్షిణ హస్తం నీ దగ్గరకు వస్తుంది. ఏం చేస్తే ఆయన కరుణ హస్తం నీ దగ్గరకు వస్తుంది. ఏం చేస్తే ఆయన చాచిన చేతులతో నిన్ను ఆయన ఎత్తి పట్టుకుంటాడు. ఆయన గాయపడిన హస్తములు నీకు ఇచ్చి, ఆయన గాయపడిన హస్తములో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, అపరిమితమైనటువంటి శక్తి, అభిషేకము దేవుడు నీకు ఇచ్చి, ఆయన నీ చేతిని పట్టుకొని నిన్ను విడవకుండా ఆయన నిన్ను నడిపించడానికి ఈ దినమందు దేవుడు ఇక్కడికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి, దేవుని ఆజ్ఞలు ఉంచుకోవాలి, దేవుని మాటలు ఉంచుకోవాలి. 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. నువ్వు ఎంతసేపటికి చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, నువ్వు ఆలోచన విధానం వేరుగా ఉంది. డబ్బు సంపాదించాలని, బంగారు సంపాదించాలని, ఇల్లు సంపాదించాలని, ఆస్తి సంపాదించాలని, లేకపోతే ఏదో ఒక మంచి కార్యం చేసి నేను గొప్ప పేరు తెచ్చుకోవాలని, మనుషులందరూ నేను పీక్ చేయాలి, సంతోషపరచాలి, మనుషులందరికీ నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, నీవు ఇంటనున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి అవి సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. ఇది యెహోవా చెప్పే మాటలు. ఇలాగ నువ్వు చేస్తే, దేవుడు చెప్పింది చేస్తే ఖచ్చితంగా గొప్పవాడు. సింపుల్ అనమాట. అదే కష్టం మనకు. అది ఎంత చక్కగా మనకు క్లియర్గా ఉందో చూడండి. ఇవి చేసేసి కాదు.
కానీ ఇవి చేయి మనం ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నేను దేవుని దగ్గర మెప్పు కుదరదట. దావీదు చేసింది అదే. ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక శ్రేష్టమైన ఐగుప్తు దేశం నుంచి ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లి నేను తెచ్చి సత్తువ గల భూమిలో నేను నాటితే మీరు కారు ద్రాక్షలు కాయకు కారణమేమని ఎందుకన్నాడంటే, దేవుడు మనుషులకు చెప్పింది తన ప్రజలకు చెప్పింది చేయలేదు కనుక, వారు ఫలించలేదు కనుక, ఆత్మీయ స్థితిలో ఎదగలేదు కనుక, వారు దేవుని మాటలను కట్టడలుగా, నియమాలుగా, శాస్త్రములుగా, ధర్మశాస్త్రం మూలముగా, ఆయన ఆజ్ఞలుగా, ఆయన ఉపదేశములుగా వారు కట్టడలుగా వారు పాటించలేదు కనుక దేవుడు బాధపడుతున్నాడు. అందుకే అనేక సార్లు ఇజ్రాయేలుని వేరే దేశస్తులకు అప్పగించాడు, బాబిలోనియన్స్కి, అలాగే ఫిలిస్తీన్లకు ఇచ్చాడు, అప్పగించాడు, అమోరీయులకి, ఎదోమీయులకి, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ కూడా ఇజ్రాయేలుని ఎందుకు అప్పగించాడు? కారణం ఏంటి తెలుసా? అవిధేయత, అజ్ఞానం, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేయడం. అందుకే ఈరోజు మన జీవితంలో మనం కూడా యేసుక్రీస్తు కాలంలోకి వచ్చిన తర్వాత, ఆయన కృపాకాలంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మాటలు కూడా, ఆయన చెప్పిన మాటలు కూడా ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. తర్వాత ఇంకొక ఆజ్ఞ ఉంది, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మిమ్మల్ని ఒకరినొకరు ప్రేమించుకోండి. సింపుల్. ఇది కూడా దేవుడు ఆ రోజు యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. అయిపోయింది అడిగి. ఇక్కడేమంటాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకరు ప్రేమించుకోండి. బంధువులకి ఈరోజు ప్రేమ లేదు, భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదు, ఇరుగు పొరుగు వారి మధ్యలో ప్రేమ లేదు, ఒకరినొకరు అండర్స్టాండింగ్ స్పిరిట్ లేదు, ఆత్మీయమైనటువంటి స్థితి కోల్పోయారు, ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి లేదు. కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది ఎవరు చేయట్లే, వాళ్ళు అనుకునేది చేస్తున్నారు. అందుకే వారి జీవితం బ్లెస్సింగ్స్ పరలోకం నుంచి రావట్లేదు, కానీ వారు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ఒక డబ్బు ఒకరంతా కొంచెం కొద్దిగా అది నిలబడుతుంది అంతే. అదే 128వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదవండి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, త్వరగా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి నిశ్చయముగా అంటే ఇప్పుడు మనం ఎందుకు ఆయన త్రోవలో నడవలేకపోతున్నాం? ఆయన చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నాం? అందుకే నీ జీవితంలో నీకు బ్లెస్సింగ్ అనేది ఎక్కడ ఆగిపోతుందంటే, ఆయన త్రోవలో నువ్వు లేవు, ఆయన చెప్పింది నువ్వు చేయట్లేదు. ఆయన నీ జీవితంలో ఏది జరగాలనుకుంటున్నాడో అది నీ జీవితంలో జరగట్లేదు. నువ్వు ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పినా, ఎన్నిసార్లు ఆరాధన చేసినా, ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేసినా విండ దేవుడు. ప్రభువా ప్రభువా అని చెప్పి చాలా మంది ప్రార్థన చేస్తారు, మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. కానీ మనం ఏ విధంగా చేయాలి అంటే, మనం ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి వారు. అందుకే అంటాడు, యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము. దేవునికి స్తోత్రం. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాస్త్రముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపము. అంటే నువ్వు ఏదైతే చెప్తావు, శాస్త్రం ఇది చెయ్యి అని చెప్తావు, అది చేస్తాను ప్రభువా, ఇది చేయకూడదంటే అది చేయను ప్రభువా, అప్పుడే నాకు నీ శాస్త్రముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించు. నేను ఏ విధంగా జీవిస్తున్నానో నువ్వేం చెప్తావో అది నేను చేస్తాను ప్రభువా. దేవునికి స్తోత్రం. 47వ వచనం, తెల్లవారికి మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారికి మునిపే, ఉదయకాలం లేచి, ఎంతమందో చాలామంది పనులు చేసుకుంటాం, ఉదయాన్నే నిద్ర లేయగానే, దేవా ఏం చెప్తావు ఈరోజు? తెల్లవారికి మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద, ఎవరి మీద? మాట మీద, దేవుని మాట మీద. ఒకరోజు లేస్తే రెండో రోజు లేయలేము. దావీదు అలా కాదు, ప్రతిదినము ఆయన ఉదయకాలంలో లేచి
ఉదయమున లేచి తెల్లవారికి మునిపే ఆయన దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నాడు, ప్రభా ఈరోజు ఒక మాట ప్రభా. మనము సంవత్సరానికి అంతా కొంతమంది ఒక భక్తులు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయో అవన్నీ కూడా డైలీ బ్రెడ్ అని పెట్టేస్తారు. ఏం బ్రెడ్? డైలీ బ్రెడ్. దానికంటే ముఖ్యం ఈ వాక్యం. నువ్వు వెళ్ళి ఉదయం వెళ్ళి ఆ డైలీ బ్రెడ్ ఈరోజు 31వ రోజు, ఈరోజు డేట్ ఎంత 20 ఎంత, ఈరోజు 25, ఈరోజు 25, ఈరోజు ఏమి ఇచ్చినాడు దేవుడు నాతో మాట్లాడు ప్రభా, డైలీ బ్రెడ్లోకి వెళ్ళిపోతాం. ప్రతి అనుదిన దేవుని వాక్యంలోకి వెళ్దాం. అలా కాదు, ప్రతిదినం ఈ 66 పుస్తకాలు నువ్వు చదివితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. తెల్లవారికి మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. దేవునికి ఇస్తాను. యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేస్తాడండి. తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలని చెప్పి దేవుడు దూత లేక దేవుడు కానీ దేవుడు దూత కానీ అక్కడ మనుషులతోనూ దేవునితోనూ నువ్వు పోరాడి గెలిచితివి అని చెప్పకముందు ఆ దూతను పట్టుకున్నాడు లేక దేవుడిని పట్టుకున్నాడు. ఎవరు? యాకోబు. అక్కడ సందర్భం ఏంటంటే తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోవాలా అని అంటున్నాడు. ఆ యాకోబుతో ఉన్నటువంటి దేవుడు యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను చప్పట్లు కొట్టి దేవుని నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనివ్వను, విడువను ప్రభా. అప్పుడు చెప్తున్నాడు దేవుడు ఏమంటాడంటే నువ్వు ఈ రోజు నుంచి యాకోబు అనబడవు, నీవు ఏమనబడతావు అంటే ఇజ్రాయేల్. ఇజ్రా అంటే పోరాటము, ఏల్ అంటే దేవుడు, ఇజ్రా అంటే పోరాటము, మనుషులతో దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు ఇజ్రా అంటే. ఏల్ అంటే దేవుడు, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినటువంటి వ్యక్తివి. అందుకనే నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు కానీ ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే దేవుని యొక్క జనము, దేవుని సొత్తు, దేవుని ప్రజలు, దేవుని యొక్క జనము. కాబట్టి అలాంటి స్థితిలోకి నిన్ను నన్ను తీసుకువెళ్ళాలి, దేవుని బిడ్డలుగా మనల్ని మార్చాలి అంటే ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆయన ఆ విలువ నీకు తెలియదు. నువ్వు బాప్తిజం తీసుకున్న రోజు నుంచి ఆ రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు ఆయన. నీవు ఉన్నపాటున దేవునికి ఒక బిడ్డగా మార్చబడ్డావు. ఆ విలువ నీకు తెలియదు. తెలిసిన రోజే అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. అందుకే మనం ఉదయకాలమున దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. అప్పుడు లేచి ఆయన తొడగూటి నరము వసిలిపోయినా ఆయన కర్ర సపోర్ట్ చేసుకుని ఆయన రాహేలమ్మ దగ్గరికి, రేచెలమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఎబ్బేకు రేవు దాటి వెళ్ళిన తర్వాత ఏమయ్యా పోయేటప్పుడు బాగిపోతే, చాలా చక్కగా నడిచిపోతే, మమ్మల్ని అందరినీ అక్కడ ఉండమని చెప్తే, అయితే నువ్వు కుంటుతూ వస్తున్నావు అంటే నీకు మరలా చెప్తాను పోండి అని చెప్పుకుంటాడేమో. ఆ లేయమ్మతో రాహేలమ్మతో దేవుని బ్లెస్సింగ్ తీసుకున్నాడు. బేతేలులో ఆయన తన తండ్రి ఇస్సాకు దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు తన ఏశావు తన అన్న చంపేస్తాడని భయపడి ఆయన ప్రొద్దుకూకిన తర్వాత బేతేలు అనుభవంలో అక్కడ నిచ్చెన, భూమికి ఆకాశమునకు ఆ నిచ్చెన ఒకటి కనబడి దేవదూతలు ఆ నిచ్చెన దిగుతూ ఉన్నారు. దిగుతూ ఉన్నటువంటి నిచ్చెన దానిపైన కొస్తాలో దేవుని సింహాసనం చూశాడు, దర్శనం చూశాడు. బేతేలులో ఒక రాతిని తలగడగా చేసుకుని నిద్రపోతే అయితే తెల్లవారు లేచి ఆ మాట అంటాడు, ఇది నిజముగా బేతేలు అంటాడు. లూజు కాదు, ఈ ఊరు పేరు లూజు కాదు, బేతేలు. బేతేలు అంటే దేవుడు స్థలం. ఆ బేతేలులో దేవుడు అనగా బేతేలు స్థలములో అనగా దేవుడు స్థలములో ఉన్నటువంటి దేవుడు నాకు దర్శనము కల, నువ్వు తూర్పున పడమట ఉత్తరము దక్షిణమున ఎక్కడికి వెళ్ళినను నేను నీకు తోడే ఉంటాను, నీకు నేను సహాయం చేస్తాను, నిన్ను విడవను ఎడబాయని చెప్పినటువంటి యాకోబు జీవితంలో ఆ మాటను మరలా గుర్తు చేసుకున్నాడు. ఏల్ బేతేల్. ఎక్కడ? ఏల్ బేతేల్ ఏంటంటే ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఏల్ బేతేల్ అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇంతవరకు నాకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు ఇంతవరకు నాకు తోడై ఉన్నాడు. నీకు దేవుని హస్తము తోడుగా ఉండాలంటే నీకు దేవుని యొక్క హస్తము, కరుణ హస్తము, ఆయన దయగలిగిన హస్తము, చాచిన
చేతులు, ఆయన గాయపడిన హస్తములు నీకు తోడుగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట నువ్వు ఖచ్చితంగా చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. 48వ వచనం చూడండి. నీవిచ్చిన వాక్యములను ధ్యానించుటకి నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నాం? దివారాత్రములు దానిని ధ్యానించువాడు. ఎప్పుడు ధ్యానిస్తున్నావు? నీకు ఇష్టమైతే ధ్యానిస్తున్నావు, కష్టం వస్తే ప్రార్థన చేస్తావు, భయం వస్తే బైబిల్ గట్టిగా పట్టుకొని హత్తుకొని, ప్రభువా నాకు భయం వేస్తుంది నాయన, నాకు కష్టం వచ్చింది, నాకు శ్రమ వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నాకు అవమానం జరిగింది, నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇదిగో నన్ను రక్షించవా ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా, నన్ను కనికరించి నన్ను నా భయంలో నుంచి నాకు సహాయం చేయ ప్రభు. ఇలాగ ఎన్నో అడుక్కుంటాం దేవుడిని. కాదు దేవుడి, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావంటే దేవుడి చేతిలో ఉన్నావు. నీ హృదయం దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతుంది. నువ్వు దేవుని యొక్క శాసనములను నువ్వేం చేస్తున్నావు అంటే తూచా తప్పకుండా నడుచుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. నీవు తెల్లవారికి మునిపే దేవుని మాట మీద లక్ష్యం ఉంచున్నావు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని అనుదినము నువ్వు దేవుని దగ్గర నిలబడి నువ్వేం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా దేవుని యొక్క దగ్గర నిలబడి నువ్వేం చేస్తున్నావు అంటే ఆయనకి నువ్వు దేవుని మాటలు విని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 8:34 వచనం చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. ఇప్పుడు ఈ ధన్యత నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? బైబిల్ చదవడము నీ జీవితంలో నీతో దేవుడు మాట్లాడినట్టు. బైబిల్ చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడినట్టు. ప్రార్థన చేస్తే దేవుడితో నువ్వు మాట్లాడుకున్నట్టు. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీవు ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు దేవుని వాక్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క నీడ, దేవుని యొక్క రెక్కల నీడలో ఆయన నీకు ఉదయం నుంచి సాయంకాలం రాత్రి పడుకున్నంత వరకు దేవుడు నీకు కాపులా ఉంటాడు. 149వ వచనం చూడండి. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. చూడండి, దేవుని యొక్క వాక్య విధులను, ఏదైతే వాక్యం ఈ విధంగా విధిస్తుందో, నీకు చెప్తుందో ఆ వాక్య విధిని ఏదైతే దేవుడు ఇది చేయి బిడ్డ, ఇదిగో ఇలాగ ప్రార్థన చేయి, ఇలాగ నన్ను అడుగు, ఇలాగ నాతో మాట్లాడు, ఇలాగ నన్ను సంప్రదించు, ఇలాగ నాకు మొరపెట్టు. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. ఇలాగ మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత చూడండి 150 వచనం చూడండి. దుష్కార్యములు చేయవారు నీ ధర్మశాస్త్రము త్రోసివేవారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ. కాబట్టి దేవుడు మనకి సమీపస్తుడు. దుష్కార్యములు చేయవారు వచ్చిన, ధర్మశాస్త్రం త్రోసివేసే దుర్మార్గులు పక్కన పెట్టి నా మాటను అని చెప్పేవారు వచ్చిన, నియర్నెస్ టు గాడ్, దేవునికి దగ్గరగా ఉన్నాం. హల్లెలూయా. నీవు సమీపస్తుడైన దేవుడు అని నీకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అంటాడు దావీదు దగ్గర. నీవు సమీపస్తుడైన దేవుడు అని నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా అంటే నీవు దేవుని అర్థం చేసుకుని దేవునికి దగ్గరికి వెళ్ళిపోన్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్ను త్రోవ మార్చేవారు, ధర్మశాస్త్రమును వ్యతిరేకించేవారు, దుష్క్రియలు చేయవారు ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి నిన్ను చెడపాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను నడిపించాలంటే వారికి కుదరదు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. 152వ వచనం. నీ శాస్త్రములు నీవు నిత్యముగా స్థిరపరిచితివి, నేను పూర్వము నుండి వాటి వలనే
దేవునికి స్తోత్రం. పూర్వం, ఇప్పుడు కాదు. నాకు 70 సంవత్సరాలు వచ్చాయి. అయితే నేను బాల్యము నుండే నేను నిన్ను సృష్టికర్తని నేను ఎరిగి ఉన్నాను, తెలుసుకొని ఉన్నాను. నా బాల్యము నుండే నా తల్లి గర్భంలో నేను బడకు మునిపే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, చూస్తున్నావు. నా ఎముకలని లెక్క పెట్టున్నావు. ఇదిగో నాతో ఉన్నావు అని చెప్పి దావీదు చాలాసార్లు చెప్పుకున్నాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నీ శాసనములు నీవు నిత్యములుగా స్థిరపరిచి ఉన్నావు. స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలనే తెలుసుకుంటుంది. పూర్వము నుండి, ఎప్పుడు నుండి? పూర్వం. మా తాత ముత్తాతలు ఎలాంటి వాళ్ళు తెలుసా? చాలా గొప్ప వాళ్ళని చెప్పుకుంటాం. మా తాతకి రైలు ఉండింది, మా తాతకి ఫ్లైట్ ఉండింది, మా తాతకి కారు ఉండింది, మా తాతకి బస్సు ఉండింది. చెప్పమా, చిన్నప్పుడు మనం చెప్పుకోమన్నాడే, అవునా కదా? మా తాత 7 అడుగుల మనిషి, అది చెప్పుకోమా. మా తాత చాలా చక్కనోడు అని చెప్పు. అలాగే పూర్వము నుండి నాకు దేవుడు తెలుసు. దేవునికి స్తోత్రం. అందరు లేచిన పడదాం. పూర్వము నుండి నాకు దేవుడు తెలుసు. అందరి చేతుల పైకెత్తి అడగదాం. స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరూ చేతులు ఎత్తి అడగదాం.